మా అక్క అలెక్య చిట్టి వచ్చిందండి వయ్యారి. చాలా కాంట్రవర్సీస్ జరుగుతున్నాయి. ఇంకా న్యూస్ ఛానల్స్ కానీ మీమర్స్ కానీ అందరూ వేస్తున్నారు. అసలు ఏం జరిగింది దాని మీద నేనైతే ఈరోజు మీకు అందరికి క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా. నేను దీనికోసం వెయిట్ చేస్తున్నా. అసలు ఒక ఆడపిల్ల అయ్యుండి ఇప్పుడు నువ్వు ఏమన్నా ఆడపిల్ల అయ్యుండి ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. మేము ఒక రోజులో వేల కొద్ది మెసేజెస్ అయితే డీల్ చేస్తూ ఉంటాము. అందులో వచ్చిన మెసేజెస్ అన్ని కంప్లీట్ గా సగానికి సగం బ్యాడ్ మెసేజెస్, తిడుతూ పచ్చి బూతులు తిడుతూ అసభ్యకరంగా మాట్లాడుతూ ఇలానే వస్తాయి. ఇది అబద్ధం. ఇప్పుడు నిజం మాట్లాడుకుందామా? బాగా ఇంకా చచ్చిపోయేలా తిట్టిన వాళ్ళని మాత్రమే అక్క ఏదైతే ఉందో తను రిప్లై ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంటంటే ఒక పర్సన్ కి తిట్టిన పర్సన్ కి కాకుండా వేరే కింద చాట్ ఉంటే ఆ చాట్ లో ప్రెస్ అయిపోయి బై మిస్టేక్ గా అతనికి వెళ్ళిపోయింది. అది తను రియలైజ్ అయ్యే లోపే వెంటనే డిలీట్ కూడా చేసింది. ఒక్కసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. 1 minute. అరే లంజా కొడక, రివ్యూస్ చూసినవాడు పూగ్గడివి, మరి ఎందుకు మెసేజ్ చేసావురా? ఒకరికి పెట్టబోయి ఆ మెసేజ్ అనేది వేరేగా బై మిస్టేక్ గా వెళ్ళిపోయింది. దానివల్ల ఈ పబ్లిసిటీ అంతా అయింది. ఒకరినైతే తిట్టో అనుకోకుండా, పోనీ రెండోది కూడా అనుకోకుండా, మూడోది కూడా అనుకోకుండా అన్నావనే అనుకో. నేను 4వ వీడియో కూడా నేను లీక్ చేసేస్తాను రమ్య. నా దగ్గర ఉన్నాయి 5-6 వీడియోలు ఉన్నాయి. ఖతం. బాయ్ బాయ్, టాటా. నువ్వెవరు? మామయ్యని. నాకు అర్థం కాదు అసలు అందులో నా ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ ఉంది. ఆ ఆడియోలో కానీ ఆ మెసేజ్ చాట్లో కానీ నా పేరు ఉందా? ఎందుకు నా ఫోటో వాడాల్సి వచ్చిందని నేను అడుగుదాం అనుకుంటున్నాను. నువ్వు చుట్టాన్ని. అసలు ఈ బిజినెస్ ఎలా స్టార్ట్ చేసింది ఎవరికి ఏమీ తెలీదు. రమ్య అంటే నేను అనేది లేకపోతే అలెక్య చిట్టి పికిల్స్ అనేది ఈ రోజు లేదు. నువ్వెవరు? స్నేహితుడిని. నేను అలెక్య చిట్టిని మాట్లాడుతున్నాను. నేను తప్పు చేశాను. ఎవరినైతే ఇప్పటి వరకు నేను తిట్టానో వాళ్ళందరినీ సారీ అడుగుతున్నాను. నువ్వు ఉండొచ్చు లోపలికి. వాళ్ళందరినీ సారీ అడుగుతున్నాను. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. మన ఇంట్లో వాళ్ళని ఎవరైనా ఏమైనా అంటే ఎంత దూరమైనా వెళ్తారు కదా. అటువంటి నీలాంటి వాళ్ళే బయట ఆడవాళ్ళని ఈజీగా ఏదైనా అనొచ్చు కదా. ఇక్కడితో వదిలే ప్రసక్తి లేదు. ఆల్రెడీ కంప్లైంట్ రేస్ చేయడం కూడా జరిగింది. బ్యాడ్ కమెంట్స్, బ్యాడ్ మెసేజెస్ చేసే వాళ్ళకి గుర్తుండిపోవాలి బాగా. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. లంజా కొడక నీ అమ్మ ఆడదానవా నేను నువ్వు. ½ కేజీ చికెన్ విత్ బోన్స్ అంట 530 రూపాయలు అంట. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ½ కేజీ చికెన్ అంతా 100 రూపాయలు. అది 530 ఏంది? నువ్వు ఏమేస్తావు అందులో? ఏమన్నా పింక్ కలర్ అన్న కలుపుతున్నావా? అంటే ఇది ఎక్కడి మాసరా మామ? నువ్వు పచ్చళ్ళు అమ్ముతున్నావా లేకుంటే ఇంకేమన్నా అమ్ముతున్నావా? వాడు అడిగింది పచ్చడి రేటే కదా, నీ రేటు కాదు కదా. మీకైనా సరే అన్న చెల్లి తమ్ముడు ఉన్నారు. మేము ఓన్లీ గర్ల్స్ అండి. ఒక ఆడవాళ్ళమే ఇంత ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు నెట్టుకుంటూ వస్తున్నాము. ఫ్లాష్ బ్యాక్. ఇంకా చాటుగా మిగిలాయా? तू समझा? हाँ. नहीं तू समझा नहीं. అది ఫేక్. Oh shit man. Oh shit. అరే అమ్మాయిలు బూతులు మాట్లాడితే ఎందుకంత రచ్చ చేస్తారు అసలు మీరు? ఎంత ఫన్నీయెస్ట్ పార్ట్ ఏంటి తెలుసా? సగం కంటే ఎక్కువ బూతులు అమ్మాయిలకు రిలేటెడ్ గా ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక అబ్బాయిని తిట్టాలంటే కూడా వాళ్ళ అక్కనో అమ్మనోనే తిట్టాలి. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తుంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. అట్లాంటప్పుడు వాయిస్ సో మచ్ రచ్చ అయితే పిచ్చి మీకై ఉండాలి, ట్రీట్మెంట్ మాకై ఉండాలి. అంటే నాకు పిచ్చా? అవును, క్లియర్ గా ఉందిగా. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ లో మేనేజర్ గారితో ఏదో రచ్చ అవుతుంది, ఫుల్ కోపం వస్తుంది, ఫ్రస్ట్రేషన్ వస్తుంది. అది బయటకు వచ్చి కొలీగ్స్ తోని అరే మేనేజర్ గారు తిట్టారు, మేనేజర్ గారు చాలా అప్సెట్ అయ్యారు అని చెప్పుకుంటే ఎట్లుంటది జయపూరి? ఏంది వీడి రోజు మింగుడు నాకు అసలు వీడి డాష్ 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 అబ్బా అప్పుడు కదా సాటిస్ఫాక్షన్. ఏంది ఇదే? పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకా. ఓకే సెకండ్ అండి. కంటి ముందు కనిపించేదంతా నిజం కాదు మేం.
అయితే నువ్వు ఏడవ కదా నాన్న గురించి నేనే ఎడుతాను కదా ప్రతిసారి నేను ఎడుతుంటే మీరే కదా ఎందుకమ్మా ఎడుతున్నావు అని అంటారు. అలాంటప్పుడు మళ్ళీ నువ్వు ఎలా ఎడుతావు ఏంటి చెప్పు. మిషన్ నడుస్తుంది ఇక్కడ ఇక్కడ ఒకటి పీకు ఇండియా కినపడేటట్టు పీకో బాగుండదు. ఏకమైనప్పుడు పీకో. అది కాదు నా మాట. నువ్వు నిజంగా భారతీయుడు అయితే పీకో. ఏకమైన పీకో. ఓకే ఓకే